గైస్, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. దేర్ మెనీ పీపుల్ సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా ఈజీ. గవర్నమెంట్ జాబ్స్ అయితే నేను తపస్సు చేయాలి, కష్టపడాలి. సాఫ్ట్వేర్ జాబ్ ఏముంది, చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేను కూడా చెప్పాను, సాఫ్ట్వేర్ జాబ్ ఈజీగానే ఉంటుంది తెచ్చుకోవడం. కంపారిటివ్లీ మంచి స్కిల్ నేర్చుకుంటే అవకాశం మినిమం ఒక 6 months 9 months టైం పెడితే ఖచ్చితంగా జాబ్ అనేది తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. కానీ కొంతమంది ఎలా తయారైందంటే, గవర్నమెంట్ జాబ్ అయితే తపస్సు చేయాలి, సంవత్సరాల తరబడి కష్టపడాలి, తర్వాత వచ్చేసి దానికి సంబంధించిన కాంపిటీషన్ లక్షల్లో ఉంటుంది. సో గవర్నమెంట్ జాబ్ అనేది చాలా కష్టం. కానీ సాఫ్ట్వేర్ జాబ్ ఏముందండి, నేర్చుకోవచ్చు, ఈజీగా జాబ్ వచ్చేస్తుంది. ఇలాంటి మైండ్ సెట్లో ఉన్నారు. మీరు యూపీఎస్సి, సివిల్స్, ఐఏఎస్, ఐపీఎస్ దాంతోపాటు దాంట్లో చాలా సర్వీస్ ఉంటాయి. బట్ ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దీని గురించే మనం మాట్లాడుకుంటే, ఎందుకంటే టాప్ క్యాడర్ కాబట్టి ఐఏఎస్, ఐపీఎస్, తర్వాత ఐఆర్ఎస్, తర్వాత ఇంకా దాంట్లో చాలా క్యాడర్స్ ఉన్నాయి. దాంట్లో కూడా గ్రూప్ బి పోస్టులు ఉన్నాయి. యూపీఎస్సి దానికి చాలా మందికి తెలియకపోవచ్చు. అది చాలా మంది ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుసు అందరికీ. సో అది కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ లేకపోతే ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఆర్ఆర్బి కానీ బ్యాంకింగ్ కానీ లేకపోతే వేరే గవర్నమెంట్ జాబ్ అయినా లక్షల్లో పోటీ ఉంటుందంటారు కదా. కానీ రియల్ కాంపిటీషన్ ఉండేది 10 to 15% మాత్రమే. ఎట్ ద సేమ్ టైం సాఫ్ట్వేర్ జాబ్ కూడా కాంపిటీషన్ అనేది తక్కువ లేదు. ఇప్పుడు ఒక జాబ్కి మీరు జస్ట్ ఇమాజిన్, ఒక 15,000 జాబ్కి రీసెంట్గా ఒక వీడియోలో చూశాను నేను. దాదాపు ఒక 3 నుంచి 4 ఫ్లోర్లు జనాభా ముందుకు నెట్టుకుంటూ ఆ క్యూలో నుంచోని తొక్కిసలాట జరిగి ఆడున్నది 5 జాబులు. కొన్ని వందల మంది ఆ జాబ్ ఇంటర్వ్యూస్ కోసం అటెండ్ అయ్యారు. దిస్ ఈజ్ రియల్ కాంపిటీషన్. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో ఒక నార్మల్ జాబ్ కోసం, ఒక 15,000 జీతం ఇచ్చే జాబ్ కోసం ఇంత కాంపిటీషన్ ఉంది. కాంపిటీషన్ ఇంత ఉంటే మీరు ఎంత కష్టపడాలి, ఎంత దాన్ని సీరియస్గా తీసుకోవాలి, ఎంత స్కిల్స్ నేర్చుకోవాలి. ఇది వదిలేసి ఆరెవరో చెప్పారు కాల్స్ లేవు, ఇంకోరెవరో చెప్పారు ఇంకోటి. నిజంగా చెప్తా ఉన్నా, ఇప్పుడు ఈరోజు కాల్స్ ఉన్నాయి. కానీ చాలామంది సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఏదో రోజుకు 1 గంట 2 గంటలో నేను క్లాస్ వినేసేసి అంతటితో అయిపోయింది, 1 గంట ప్రాక్టీస్ చేస్తే నాకు జాబ్ వచ్చేస్తుంది. లేకపోతే ఇంకో కంపెనీ, నేను దాని గురించి డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నాను, ఇంకో కంపెనీ మూతపడడానికి రెడీగా ఉంది. ఆ కంపెనీ నేమ్ నేను ఖచ్చితంగా రివీల్ చేస్తాను ఒక లెటర్ తేడాతో. ఎందుకంటే ఇంకా బయటికి రాలేదు, ఇంకా ఎక్స్‌ప్లాయిటేషన్ జరగలేదు. అది ఖచ్చితంగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కమింగ్ డేస్లో. ఎందుకంటే షార్ట్ కట్స్ ఎతుకుతూ ఉన్నారు. దాన్ని చాలామంది అవకాశంగా తీసుకొని డబ్బులు వసూలు చేసుకొని తీసుకున్నారు బ్యాక్డోర్ జాబ్లు అని చెప్పి. కనీసం అది సర్వీస్ కూడా ఇవ్వట్లేదు, జాయిన్ చేయించట్లేదు. అంటే నేను ఎంకరేజ్ చేస్తలేను 100% బ్యాక్డోర్ జాబ్ ఎవరనంటే బ్యాక్డోర్ జాబ్ వద్దురా బాబు అంట. సో మనమేమో సీరియస్నెస్ కాకుండా ఈ విధంగా షార్ట్ కట్స్లో వెళ్ళాలని ఆలోచిస్తాం. సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంది. గవర్నమెంట్ జాబ్ కష్టపడినట్టే సాఫ్ట్వేర్ జాబ్ కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. సాఫ్ట్వేర్ జాబే కాదు, ఒక చిన్న జాబ్ తెచ్చుకోవాలన్నా కానీ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా చాలా కష్టంగా ఉంది. అది మీరు అందరూ అర్థం చేసుకోవాలి. అలా కాకుండా సాఫ్ట్వేర్ జాబ్ ఏముంది, ఈజీగా వచ్చేస్తుంది, నాకు 3 నెలల్లో వచ్చేసేయాలి. ఏమవుతుందంటే మనకి ఈ ఎక్స్పెక్టేషన్స్ వల్ల 2 నెలల్లో జాబ్ వచ్చేయాలి, 3 నెలల్లో జాబ్ వచ్చేయాలి, ఇలాంటి ఎక్స్పెక్టేషన్ వల్ల తెలియకుండానే 2 నెలల్లో 3 నెలల్లో జాబ్ రాకపోతే ఇబ్బంది పడుతూ ఉన్నాం. మీకు ఒక విషయం తెలుసో లేదో, జాబ్ ఉందని పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతమందికి జాబులు పోయినాయో లెక్క పెట్టుకోలేము మనం. అంటే అందరు మన దగ్గరకు వచ్చారని కదా, కొంతమంది మనకు వచ్చారు. తెలియకుండా చాలా మంది జాబ్ ఉందని పెళ్లి చేసుకున్నాక జాబ్ పోయింది. వచ్చిన అమ్మాయి అర్థం చేసుకుంటే పర్వాలేదులే, మళ్ళీ జాబ్ తెచ్చుకోవచ్చులే, ఇబ్బంది లేదు, సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. జాబ్ లేదు నన్ను ఎలా పోషిస్తావు అని చెప్పి వదిలేసిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. సరే, అది డిఫరెంట్ స్టోరీ, దాని గురించి ఇప్పుడు అనవసరం. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సాఫ్ట్వేర్ జాబ్లు ఉన్నాయి, కానీ కాంపిటీషన్ కూడా అలాగే ఉంది. కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది ఒక చిన్న జాబ్ కోసం కూడా. సో మీరు ఏమాత్రం నెగ్లెక్ట్ చేస్తూ సీరియస్నెస్ లేకుండా ఉంటే మాత్రం సాఫ్ట్వేర్ జాబ్ వచ్చే పరిస్థితి లేదు. గవర్నమెంట్ జాబ్ ఎంత కష్టపడాలో ప్రైవేట్ జాబ్ కోసం, సాఫ్ట్వేర్ జాబ్ కోసం అంతే కష్టపడాల్సిన అవసరం అండ్ కాంపిటీషన్ ఉంది. కాబట్టి మనము దీన్ని ఆలోచించేసి, జాబ్స్ ఉన్నాయి, కాంపిటీషన్ ఉంది, ఆ కాంపిటీషన్ తట్టుకొని మనం ఎలా జాబ్ తెచ్చుకోవాలనేది మనం ఆలోచించాలి. ఓకే, ఆలోచించండి ఈ విషయాన్ని. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సివిల్ గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.